హాయ్ ఫ్రెండ్స్, అందరు మంచిగుండ్రా? అసలు ఇయాల గోల్డ్ రేట్ చూసిర్రా? వామ్మో! 1,80,000 చిల్లరుంది. నిన్న మొన్నటి వరకి 1,60,000, 70,000 నుంచి ఏకదం 1, 2 రోజులలోనే పెరుగుతూనే ఉంది. అస్సలు ఆగుతనే లేదు గోల్డ్. ఇంతకుముందు ఒక ముక్కు పుల్ల కొనాలంటే 2, 3 వేలల్లో అయిపోతుండే. అసంటే ఇప్పుడు ఒక ముక్కు పుల్ల గ్రామ్ పెట్టి చేయించుకోవాలన్నా కూడా 18,000-20,000. అసలు ఆగే ఛాన్స్ ఉందంటారా? ఏమో, నాకైతే నమ్మకం తక్కువ. ఎందుకంటే ఒకసారి పెరిగిన రేట్లు మళ్ళీ తగ్గాలంటే చాలా కష్టం. ఏమంటారు? అది కాకుండా వెండి రేటు కూడా 3,000-4,000 మధ్యలో అయిపోయింది. ఇంక వెండి కూడా కొనేటట్లేం రాంగ రాంగ. ఇంక రాను రాను మన మిడిల్ క్లాస్ వాళ్ళు గోల్డ్ కొనాలంటే ఒకటికి 10 సార్లు ఆలోచించాలి కావచ్చు. ఏందని 1,80,000, వామ్మో! నేను బయట కొన్ని ఛానల్స్‌లో చూసిన, లేదు గోల్డ్ రేట్ కానీ, వెండి రేట్ కానీ తగ్గుతది. సగానికి సగం తగ్గిపోతదని. ఏం తగ్గుతదండి? ఎప్పటినుంచో తగ్గుతది తగ్గుతది అనుడే తప్ప తగ్గుడు కాదు. ఇంతకంతకు పెరుగుతూనే ఉంది. సరే, ఇదంతా మనకు అక్కర్లేని ముచ్చట గానీ, మనకు అక్కరొచ్చే ముచ్చట ఏంది చెప్పనా? నేనేం చేస్తున్నా అంటే అటుకుల పేలాలు మరల పోస్తున్నా. మా దిక్కు తెలంగాణలో చిన్నగా, పెద్దగా ఏ ఫంక్షన్ అయినా సరే ఈ అటుకుల పేలాలు మాత్రం ఖచ్చితంగా ఉండాలి. మస్తు మంచిగుంటాయి. దీన్ని మేము పొద్దున బ్రేక్‌ఫాస్ట్ లెక్క, సాయంత్రం మంచింగ్ లెక్క కూడా వాడుకుంటాము. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి తెలుసా? అటుకుల పేలాలతో పాటు పల్లీలు కూడా అన్నమాట. ఎన్ని ఎక్కువ పల్లీలు ఉంటే అంత క్రంచీ క్రంచీగా ఉంటది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.